ఇండియాలో 5 నెలలు ఎట్లా గడిచిపోయినా కూడా ఐడియా లేదు, అంత ఫాస్ట్గా గడిచిపోయినాయి. నేను ఈ 5 నెలల్లో ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నానో అన్నీ కూడా చేసేసిన. ఇక ఈ మధ్య చింటూ వచ్చిందని మీ అందరికి తెలుసు. సో నేను హైదరాబాద్కి అయితే వచ్చిన అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇప్పుడు చింటూ నేను స్తవ్యన్ మా ఇంటికి వచ్చిండే, మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. దారిలో మంచి వర్షము, దానికి తోడు వేడి వేడి చాయ్ అండ్ పకోడీ క్రేవింగ్స్. దానికి ఎందుకు ఇంత ఆలోచించడం అని చెప్పేసి మా దారి మధ్యలో వివేరా హోటల్ ఉంటే పట్టుకొని వచ్చిండు. కాకపోతే ఇక్కడ చాయ్ కంటే కాఫీ బాగుంటుంది అని చెప్పేసి కాఫీ ఆర్డర్ పెట్టుండే. హోటల్ ఎంట్రన్స్ లో సైడ్ కి వెజిటేబుల్స్, స్నాక్స్, పికిల్స్ కూడా అమ్ముతున్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక్కడ అంత మంది ఉన్నారు అని చెప్పేసి మనం కూడా ఒక లుక్ వేద్దామని ఇటు సైడ్ వచ్చిన. ఇవన్నీ ఆర్గానిక్ అనమాట అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, బట్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ పికిల్స్ కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇక పికిల్స్ టెంప్ట్ అవ్వకుండా నేను తీసుకోలేదు. తీసుకుంది ఒకటే మొరింగా పౌడర్. చాలా రోజుల నుంచి చింటూ అంటుండే మా ఇంట్లో మునక్కాయ చెట్టు ఉంది కదా, మీ అందరికి తెలుసు, అదంతా పౌడర్ చేయమని చెప్పేసి డ్రై చేసి, కాకపోతే టైం కుదరలే. ఇక్కడ చూసినాక మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసింది అనమాట. మనకు మన దగ్గర ఉన్న వాటి విలువ తెలియదు. చూడు వీటికి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్, అండ్ మన దగ్గర ఉండి కూడా మనం ఎన్ని డబ్బులు పెట్టి కొంటున్నామో అని చెప్పేసి అంత ఎక్స్పెన్సివ్ ఉంది. మీ దగ్గర కూడా ఒకవేళ ఉంటే దీన్ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.